శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడ్, మల్లపురాజుపల్లి, చెల్లవానికుంట, శర్బాపురం, దేవత్పల్లి, రేఖ్యాతండ గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడ్, మల్లపురాజుపల్లి, చెల్లవానికుంట, శర్బాపురం, దేవత్పల్లి, రేఖ్యాతండ గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలను వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీలో నియమితులైన ప్రతి సభ్యులు కంకణబద్దులై నిస్వార్థంగా తమ తమ గ్రామాల అభివృద్ధి కొరకు సమస్యను గుర్తించడంలో చురుకుగా ఉండాలని, ప్రతి గ్రామంలో యువత గంజాయి, మద్యం వంటి మత్తు పానీయాలకు బానిసలుగా మారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులను కూడా ఈ కమిటీ ద్వారా నిర్మూలించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి పట్టణ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, పానగంటి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వడ్లగుండ రమేష్, గాదెపాక నాగరాజు, కోరె శివ, పూల యాదగిరి, నేరెళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల కార్డు తీసుకుపోతాడు, సార్ కార్డు తీసుకుపోతాడు. ఆయనకు అనుకూలంగా చెప్పిండో ఏమో అనేది సార్ ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలంటే మిగతా వాళ్ళకి ఫోన్ చేసి చెక్ చేసుకుంటాడు. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, రియాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి దానికి తప్పు జరగకుంటుంటుంది అనే ఉద్దేశం మెయిన్. అప్పుడు ఒకసారి రెండుసార్లు ఇట్లా అయిందనుకో, అరే మనం తప్పు తీసుకుపోయి సార్ చెప్పినా, మండల అధ్యక్షులు చెప్పినా, పులంగడే చెప్పినా, రఘుపతి రెడ్డికి చెప్పినా, మనం వీళ్ళు క్రాస్ చెక్ చేసిరనుకో నా బండారం బయటపడుతుందని తప్పు తీసుకొస్తానికి ఆస్కారం ఉండదు. ఇక మా కాడికి నిజం ఉంటేనే తీసుకొస్తాడు. అట్లా ట్రైనింగ్ ఇస్తుండు సార్. మనకు అబద్ధాన్ని ప్రమోట్ చేయకుండా ఉండటానికని ట్రైనింగ్ ఇచ్చడానికి ఇది భాగం. కాబట్టి ఆయన మోడల్గా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగంగానే మారక ద్రవ్యాల ప్రాబ్లం కూడా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి తాగుతుంది, గంజాయిలు పండిస్తున్నారు, గంజాయి ట్యాబ్లెట్లు వచ్చినాయి. ఈ గంజాయి ట్యాబ్లెట్లను కూడా జేబులలో వేసుకుంటారు, వాడుతున్నారు. పిల్లల్ని, చిన్న పిల్లలు తండ్రులని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. పిల్లలు ఆవేశాలకు లోనై గంజాయి అయితే ఏం చేస్తారో తెలుసుకోలేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా డైరెక్ట్ సార్ ఫోన్ చేస్తే మీ కమిటీలో వాళ్ళకన్నా ఒకరికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మీరు ఏమనాలి, ఊరి మీద మీరు టైం కేటాయించి కొంచెం అవగాహన ఉండాలి. ఆ మూలకు ఎస్సీ కాలంలో ఆ మూలకు ఏమైందో ఈ మూలకున్న పాలంకన ఇంటి మూలకున్న కూడా చెప్పగలగాలి. లేదు పాలంకన మూలకున్న ఆయనకు ఫోన్ చేసి ఆ ఎస్సీ కాలంలో లొల్లి అయిందనంటే అటనా సార్ జర కనుక్కొని చెప్తా సార్ ఇప్పుడే అంటే వేస్ట్. ఆయన కనుక్కొని చెప్తా అంటే ఆయన అవసరం లేదు. మనం ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఊరి మీద. కొంచెం టైం, రోజుకు ఒక గంట టైం కేటాయించేటట్టు ఉండాలి. ఇప్పుడు మండల అధ్యక్షుడు ఉన్నాడు, అట్లా టైం కేటాయించే మనుషులు ఎవరన్నా ఉంటే మన దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, టైం కేటాయించే వాళ్ళు కొంచెం రిలాక్స్ కావండి, తప్పేం లేదు. వేరే దాంట్లో అకామిడేట్ చేద్దామని గ్రామ శాఖలు, అందులో పార్టీ పదవులు ఆ రకంగా ఉండి రాజకీయ వేదికలుగా మారే అవకాశం ఉండే. కానీ ప్రజెంట్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం ఆ రకం కాకుండా, రాజకీయ పదవులే కాకుండా పార్టీ అనుకోకుండా దాంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా, మరియు రాష్ట్రంలో కాకుండా దేశం కూడా మన వైపు చూస్తట్టు గతంలో సార్ ఆ పని చేసి చూపించుండు. మునుగోడు అంటే ఏంటి అనేది దేశం మొత్తం చూపించుండు. ఇప్పుడు అదేవిధంగా పల్లెలను కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశం కూడా మొత్తం కూడా మన వైపు చూస్తట్టు, రాష్ట్రంలో మొదటి రకంగా ఉండేటట్టు చూస్తానికి అందరితోటి, అన్ని వర్గాలతోటి గ్రామాలకు అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు వేసుకోవాల్సిందిగా మన మండల నాయకులకు అందరికీ కూడా సార్ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన దేవత్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకోవడానికి మనందరం ఇక్కడ సమావేశం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొత్తంగా మన దగ్గర ఎన్ని ఊళ్ళు మద్యపానం కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి అరాచక కార్యక్రమాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీని. ఈ కమిటీ రేపు ఇండ్లు వస్తాయి, పెన్షన్స్
రేషన్ కార్డులు ఏ వచ్చినా కూడా నిజమైన లబ్ధిదారులు చెందడానికి మీ కమిటీ కూర్చొని ఈ కమిటీ ద్వారా డిసైడ్ అయితే అది మండల కమిటీకి తెలియపరిస్తే మండలం కానీ లేదా సార్ కానీ తెలియజేస్తే అదే మీకు జరగడానికి వీలుంటుంది. లేకపోతే ఎవరో వ్యక్తి వచ్చేసి ఆయనకు సంబంధించిన ఒక 10 మందికి ఇండ్లు పెట్టుకుంటే రేపు ఊళ్ళోకి వచ్చిన తర్వాత అరే ఆయనే దారిని నడిచింది ఆయనే అనుకుంటా. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా అయితే ఏమైందంటే గ్రామానికి నిజమైన లబ్ధి చేకూరుతుందని సారు అభిప్రాయం. కాబట్టి మీరు అందరూ ఈ గ్రామ అభివృద్ధి కమిటీ అందరూ అనుకుంటారు ఏదో ఈ కమిటీ రాగానే ఈ కమిటీ ద్వారానే అయితే ఇది ఒక మద్యపాన సిగరెట్ తాగితే మామూలు సిగరెట్ తాగితే బాగానే ఉంటుంది, ఏదో గొంతు పొగో పిలుస్తాడు. మత్తు, గంజాయి, మద్యం అడ్డగోలిగా ఉదయం 3 గంటల 4 గంటల నుంచి తండ్రి సగం తాగాడు పక్క పెట్టుకుంటే పోరగాడు 6 గంటలకు మొత్తం తాగుతున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ మార్గాలకు పోయే ఏదైనా కానీ మహిళల మీద వేధింపులు కానీ ఏది కానీ ఇట్లాంటివన్నీ ఈ కమిటీ వెనకడికి పెద్ద మనుషులు ఊళ్ళలో ఎట్లా ఉన్నారో ఆ రకంగా చూసుకోవడానికి సార్ అన్ని రకాలుగా ఇది గ్రామానికి మంచి చేసే విధంగా గ్రామాన్ని 2 ఇంతలు ముందుకు తీసుకుపోయే విధంగా దేవతపల్లి అంటే దాదాపు సార్ 10 లక్షలు మంచిగానే వస్తుంది. సార్ ఈ రోడ్డుపై నిన్న మన పెద్ద సమస్య ఉంది, రోడ్డు సమస్య. ఒక్క రోడ్డు కాదు, ఊరు మొత్తం మీరందరు కమిటీ తరఫున మొత్తం పోయి సార్ మీద రిజర్వేషన్ మంచి చెప్పినా చెడు చెప్పినా మీ యొక్క అభివృద్ధి లక్ష్యాలను సార్కు వివరిస్తే ఆయన కూడా కన్విన్స్ అవుతారు. అడగంది అయితే ఒడిగారు అందరు ఇందులో రాలేకపోయారు అనుకోండి. కమిటీలో ఏం బాధపడకండి, చాలా వేదికలు ఉన్నాయి. రైతు కమిటీలు ఉన్నాయి, కిసాన్ సెల్ ఉంది, బీసీసీలు ఉంది, మనకి రైతు భరోసా వస్తుంది, ప్లస్ యూత్ కాంగ్రెస్ ఉంది, నాది మండల్ కాంగ్రెస్ ఉంది, జిల్లాలో కొంతమంది పోతారు, అసెంబ్లీ కొంతమంది, ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏం బాధపడద్దు. రానోళ్ళు ప్రయారిటీ ఏమైనా ఒకరిద్దరు అందులో రాకున్నా కూడా పేరు రాయించండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా అకామిడేట్ చేద్దాం. ఈ మొత్తం మీద ఏదైతే దేవత్పల్లి అనేది నాంపల్లి మండలం నెంబర్ 1 చూస్తారని మీ అందరి ఆశిస్తూ కమిటీ గురించి వచ్చిన వాళ్ళ పెద్దలు రఘుపతి రెడ్డి గారు, జిల్లా నాయకులు పూల వెంకటయ్య గారు, మండల